హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాహురి పద్మలత ఆల్ ఇన్ వన్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల కర్రీ అండి, చేపల పులుసు. దీని మేకింగ్ వీడియో చూపిస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటా ఇవన్నీ ఫ్రై చేసేసుకొని దాంట్లోనే మన అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ కలిపేసుకొని మనం చేసే ప్రాసెసే అండి కామన్గా. ఇది ముఖ్యంగా ఇది ఒక ప్రాసెస్లో నేను ముందుగా కొంచెం పులుసు మరిగించి తర్వాత చేప ముక్కలు వేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ముందుగా ముక్కలకి అంత మసాలాలు పట్టించి దాంట్లో పులుసు కలపడం, లేదంటే ముందుగా ఫ్రై చేసుకొని వేసుకోవటం, ఇలా చాలా చేస్తుంటారు కదా. ఇది సింపుల్గా చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా అందరూ చేయగలిగే ప్రాసెసే కాబట్టి దీంట్లో మనకు తగ్గ మసాలాలు మ్యాక్సిమం ఎక్కువ ఏమి వేయము. దీంట్లో వేసేది అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు, ఇదంతా కలిపేసి బాగా పులుసు మగ్గిన తర్వాత అంటే మరిగిన తర్వాత కొద్దిగా బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మనం చేప ముక్కలు కలుపుకుంటాము. మొత్తం ఇది ఉడికిన తర్వాత మనం వాటర్ కంటెంట్ అనేది చూసుకొని ఆ పులుసు కొద్దిగా పొయ్యాలి. తర్వాత ఇంకా మనం నెక్స్ట్ దాంట్లో కొద్దిగా ఒక చిన్న మసాలాలు వేసుకోవాలండి. ఏదంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఈ 3 ఫ్రై చేసుకొని అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇంకొక 5 to 10 minutes ఉంచేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈ గ్యాప్లో నేను ఇంకా చేప ముక్కలు ఫ్రై కూడా చేయాలనుకొని దానికి ఉప్పు, కారం, పసుపు, కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిపేసి నానబెట్టేసి అంటే మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకొని ఉన్నాను. అది కూడా ఫ్రై చేసుకొని చేపల పులుసు, చేపల ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇంతవరకు నన్ను ఆదరించిన అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలండి. రాహురి పద్మలత ఆల్ ఇన్ వన్ అని సెర్చ్ చేయకుండా మామూలుగా పద్మలత 3 అని సెర్చ్ చేస్తే నా ఛానల్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా చేరుతాయి. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు నన్ను క్షమించండి. ఇక మీదట వీలైనంత వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. Thanks for watching.